వెల్కమ్ బ్యాక్. రేపు మేడిగడ్డ ప్రాజెక్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట డిప్యూటీ సీఎం బట్టితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు వెళ్తున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ జరిగిన డ్యామేజ్ను సీఎం, ఎమ్మెల్యేల బృందం పరిశీలిస్తారు. మేడిగడ్డ బ్యారేజీ లోపాలు, ఖర్చు గురించి అధికారులు వివరిస్తారు. రేపు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కాగానే 10 గంటల 15 నిమిషాల వరకు హౌస్ నుంచి మేడిగడ్డ వెళ్లనున్నారు. 2 గంటల పాటు సైట్ విజిట్, అక్కడే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేయనున్నారు. సాయంత్రం 5 గంటలకు తిరిగి హైదరాబాద్కు బయలుదేరతారు. ఇక మంగళవారం ఉదయం 10 గంటల 5 నిమిషాలకు అసెంబ్లీ నుండి ప్రత్యేక బస్సుల్లో కాళేశ్వరం బయలుదేరతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రతిపక్ష నేత కేసీఆర్తో సహా ప్రతి ఎమ్మెల్యేకు లేఖ రాసినట్లు ఆయన పేర్కొన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు మేడిగడ్డ సందర్శన నేపథ్యంలో మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? థ్యాంక్ యూ శాలిని. రేపు మేడిగడ్డకు సంబంధించి ఏదైతే ఇటు అసెంబ్లీ నుండి ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే ఉదయం 10 గంటల 15 నిమిషాలకి అసెంబ్లీ నుండి ఎమ్మెల్యేలు, మంత్రులు, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడిగడ్డకు బయలుదేరుతారు. అయితే మేడిగడ్డ ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కావచ్చు, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, అటు శ్రీధర్ బాబు, మంత్రులు అందరూ వెళ్తారు. అయితే అక్కడ ఉదయం 10 గంటల 15 నిమిషాలు బయలుదేరే బస్సుల్లో, ప్రత్యేక బస్సుల్లో అక్కడి నుంచి బయలుదేరుతారు. అయితే అక్కడికి వెళ్ళేసరికి మధ్యాహ్నం అవుతుంది. ఆ మధ్యాహ్నం సమయంలో అక్కడ 2 గంటల పాటు ఆ కాళేశ్వరకు సంబంధించిన సైట్ విజిట్ చేయడంతో పాటు అక్కడ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏదైతే ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇస్తారు. అయితే అక్కడ ప్రధానంగా ఏంటంటే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మేడిగడ్డకు సంబంధించి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన మేడిగడ్డ నిర్మించిన విష్ణు గారికి సంబంధించి అక్కడ కుంగిపోవడంతో పాటు 3 పిల్లర్లు అంటే పగుళ్ళు రావడంతో ఇక్కడ ప్రజాధనం, 100 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయింది. అదేవిధంగా ఇక్కడ ఆయకట్టుకు సంబంధించిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. సో దీనివల్ల ప్రభుత్వ ధనం అనేది వృధా ఖర్చు అయింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇటు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా అసెంబ్లీ వేదిక కూడా ప్రధానంగా ఆరోపణలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏదైతే నిన్న కూడా ప్రజాభవన్ లో కూడా దీనికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేశారు. దీనికి సంబంధించి ఈ రోజు అసెంబ్లీలో కూడా దీనికి సంబంధించి వాడివేడిగా చర్చ కూడా జరిగింది. ప్రధానంగా ఓన్లీ ప్రాజెక్టు, అదేవిధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే చేపట్టిన ప్రాజెక్టులు, దానికి సంబంధించిన ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతి అనేది అంటే ఏ విధంగా దానివల్ల తెలంగాణ ఏ విధంగా నష్టపోయిందనే దాని మీద కూడా ప్రధానంగా చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో రేపు కూడా స్వయంగా మేడిగడ్డలో ఏదైతే ఏ విధంగా అయితే పిల్లర్లు క్రాక్ రావడంతో పాటు ప్రజా నాసిరకం నిర్మాణంతో చేపట్టిన దానికి లక్ష్మీదారికి సంబంధించి అంటే పెద్ద మొత్తంలో దుర్వినియోగం అయింది. సో ఖచ్చితంగా అక్కడ చూపిస్తామంటూ కూడా ఇటు ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అసెంబ్లీలో చెప్పారు. ఈ రోజు అందరినీ ఆహ్వానిస్తున్నాం, ఖచ్చితంగా అందరు రావాలంటూ కూడా ఇటు చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో రేపు మేడిగడ్డ పర్యటనకు అయితే ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే 10 గంటల 10 ఖచ్చితంగా ఇక్కడ నుంచి బయలుదేరి అయితే వెళ్తున్న పరిస్థితి. అక్కడ సైట్ విజిట్ చేసి సాయంత్రం అయితే తిరిగి ఇక్కడికి వచ్చి మళ్ళీ హైదరాబాద్ అయితే తిరిగి వస్తారు. థ్యాంక్ యూ శ్రీనివాస్.